ప్రపంచం ఒక రంగస్థలం లాంటిది. ఇక్కడ ప్రతి మనిషి తన కథలో ఒక ప్రధాన పాత్ర. మనకు కనిపించని ప్రతి ముఖం వెనుక కూడా ఓ పోరాటం ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఈ ప్రయాణం ఎప్పుడూ తేలికగా సాగదు? ఎందుకు మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా కొన్నిసార్లు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేము? సత్యం ఏంటంటే అయోమయం, అవమానం, తడబాటు ఇవే మన గమ్యం వైపు నడిపించే నిజమైన మార్గాలు. బాధలే మన పునాదులు. బాధలే మనల్ని బలవంతుల్ని చేస్తాయి. ఒకసారి ఓ చిన్న పిల్లాడు కొండపైకి ఎక్కడం ప్రారంభించాడు. ప్రతి 3 అడుగులు వేసిన తర్వాత 2 సార్లు జారిపోతున్నాడు. చివరికి చాలామంది నవ్వారు, ఇతడు ఎక్కలేడు అని. కానీ ఆ చిన్నవాడు మాత్రం నవ్వుల్ని పట్టించుకోలేదు. పదే పదే పడిపోయినా చివరికి శిఖరాన్ని తాకాడు. అప్పుడు నవ్విన వాళ్ళు మౌనంగా చూశారు. ఎందుకంటే గెలుపు ఎప్పుడూ అడ్డుకున్న వాళ్ళ దృష్టిలో కాదు, గమ్యం చేరిన వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నీ జీవిత ప్రయాణం కూడా అలానే. ప్రతిసారి జారిపడినప్పుడు అది ఓ విజయం కొరకు నువ్వు వేయబోయే మునుపటి అడుగు మాత్రమే. ప్రతి ఒక్కరికి జీవితం నిత్యం సవాళ్లతో నిండి ఉంటుంది. కొందరికి ఉద్యోగం కనపడదు, కొందరికి సంబంధాలు విరగడవుతాయి, కొందరికి ఆరోగ్యమే నశిస్తుంది, కొందరికి ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. కానీ మనం గమ్యం వదులుకుంటేనే నిజంగా ఓడిపోతాం. సమస్యలు ఉండకపోవడం గొప్ప విషయం కాదు, సమస్యల మధ్యలో కూడా నిలబడటం గొప్ప విషయం. ఎందుకంటే గాలి ఎదురైనప్పుడే మన దారికి అర్థం కనిపిస్తుంది. నిశ్శబ్దంగా సాగిన ఓడ ప్రయాణం గమ్యాన్ని చేరిన మనసుని తాకదు. మీ మనసును తాకే చిన్న కథ. ఒకప్పుడు ఓ వృద్ధుడు రాత్రివేళ పొలంలో పనిచేస్తున్నాడు. పెద్దగా వర్షం పడుతోంది. అతని కుమారుడు వచ్చి అడిగాడు, ఈ వయసులో ఎందుకింత కష్టపడుతున్నావయ్యా అని. వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, నా చేతులు వదిలేస్తే నా కళలు కూడా వదిలిపోతాయి. నా స్వప్నాల్ని ఎవరో నాకు ఇచ్చిన కానుక కాదు, నాకు కావలసిన దాన్ని నేనే కష్టపడి సంపాదించుకోవాలి. అందుకే వయస్సు, పరిస్థితి, అవమానాలు ఏదైనా అయినా నీవు ఆగకూడదు. నువ్వు ఎప్పుడూ నీ విజయానికి దగ్గరలో ఉంటావు. అందుకే కష్టమైన సమయంలో నువ్వు ఆగిపోతే అది నీ గమ్యం అంచున ఆగినట్టే. నువ్వు ఏ దశలో ఉన్నా, నీ ప్రయత్నం చిన్నదైనా, నీ స్వప్నం నెమ్మదిగా నెరవేరినా, నువ్వు ముందుకు సాగు. నీకు నువ్వు గర్వపడే రోజు వస్తుంది. ఈ రోజు ఎంత చిన్నదైనా ముందుకు వేసిన అడుగు రేపటి నీ పెద్ద గెలుపుకు పునాది అవుతుంది. కాబట్టి వినిపించే విమర్శలు మర్చిపో, కనిపించే అడ్డంకులు పట్టించుకో, నువ్వు నిన్ను నమ్ముకో. ఎందుకంటే నీ ప్రయాణం విలువైనది. నువ్వు ఆగకూడదు. నువ్వు వేసిన ప్రతి అడుగు నీ భయాల కంటే పెద్దదిగా మారుతోంది. నిన్ను నువ్వే అర్థం చేసుకునే రోజు వచ్చేటప్పుడు ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఈ ప్రయాణంలో ఎంత ఆలస్యమైనా నీవే నీ గమ్యానికి దారిని వేస్తావు. ఎందుకంటే నీవే గమ్యాన్ని తాకే దిశగా సాగిపోతున్న జీవస్వరూపం.